చూసారా చేయకాల్చుకున్నాను. రండి. ఏమిటి పని? ఏముంది, నా ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు ఉండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరొస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు? అందుకోసం ఇంత నిత్యానికి పాల్పడతావా? అలా మీరు భోగాలకు ఆశించి అభిమానం సర్దుకుని అంగతందాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువులు. నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేమిటి భయం, వెళ్ళిపోతున్నానే? నోర్మోసు పద. చిచ్చి, నీ బుద్ధి ఇంత నిత్యమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదొచ్చి బయటికి దాక్కుంటావా? స్వర్గాన్ని నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలు చాలా పగిలిపోతుంది. దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోళానికి వేళాపాడలేదురా. బాధతో గుండె మండిపోతుంటే తలక్కట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం? చావు అనేది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం. కష్టాలన్నీ విరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారే ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చివరా. నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తాను. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మా నోరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు. నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి. ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్నబాబు. ఏది కాదు. వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో. కమ్మగా నిద్రపడుతుంది. గుంటంతా మండుతుందిరా. మొత్తం ఉష్ణాన శీతలం. కాసేపటికి అదే పొలబడుతుంది. ఓ పడుకో. చారీ చంద్రమ్మ, ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారీ? జరా గానా సునేకి. మాట పాట మానేశాను. మీకు మాకు రామ్ రామ్. వెళ్ళండి. మానేసా? ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాలా వచ్చింది ఇదే? మాటలు తిన్నగా రానిసే. మర్యాదగా బయటికి నడు. చంద్రమ్మ నడు. పోతాం పోతాం రే. పోతాం. దేవడా దేవడా దేవడా. అదే భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేసావు భగవాన్?
ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించావు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుందా అనుకున్నావే? అవును, నిద్రలేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరే మంట చల్లారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా, రాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేసావు భాయ్, అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి, మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు, కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది. తీసుకురా, ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే తెచ్చుకుంటాను. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డామేజ్. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్పావు పార్వతి. మళ్ళీ ఇల్లు కళకళలాడుతూ ఉంది. పెద్దమ్మాయి యశోద కూడా వస్తే దానికి పిలిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లాయిని తీసుకురా నాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? నా బిడ్డను నా ఇంటికి తీసుకురావడానికి నే రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నావారా? సరే సరే, సోఫాలోనే కూర్చున్నావా? బైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే బాబు. ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిరబాబు? భగవానయ్య, నమ్మినందుకు తప్ప తాగించి తమాషా చూస్తున్నావా? అంతే, తాగుబోతు మాట్లాడకు తాత. మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. కాదు, నరకంలో బతుకుంటున్నావు. నా మాట విను బాబు. బ్రదర్, తాతయ్య కూడా తారక మార్గం చూపించి. తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకుందాం. మనం ఇప్పుడు పడుకుని ఉన్నాం కదా. బ్రదర్, మంచి కళ వస్తుంది, పాడు చేయకురా. ఇలా దయచేశారే? అదే కొత్తగా మాట్లాడుతున్నా, నీకోసమే. నేను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు. దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు వాకిలి, తిండి బట్ట కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది. ఆశ్రమం బొచ్చుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క అక్క
నోర్మి. వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లాక? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేస్తాను. ఆగక్క, ఆగు. ఇక నుంచి నీ ఇష్టం చెట్టు కూడా నేను వెళ్ళిపోతున్నా. మేమే ఉండేది, మేము పోతాం. పొండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే. నా జీవితం నాశనం చేశారు. పొండి. సరే, పటాలం అంతా బయలుదేరిందే. ఎక్కడికి పిల్ల? ఈ ఇల్లు చెప్పలా, ఇదేంటి బిగుసిపోయారు? అయిన వాళ్ళందరినీ రావద్దండి అంతే అండి. అదేమిటంటే మనంతా శత్రువులట. కావచ్చు. ఆమె నాశనం చేస్తున్నామట. చెబుతావా? ఇన్ని మాటలు పడి ఈ కాపులో ఉండకపోతే పోతాయే. ఎప్పుడో స్వతంత్రంగా బతుకుతాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ బ్రతుకు. మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా పని తగిలేస్తే ఎలా తీసుకోవాలి చంద్ర? నీకేమైనా మర్చిపోయిందా? పోయింది కనుకని నీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. నీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవదాస్తే వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి. చీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పిగట్టేనేగా కనువిపోయేది. నీ స్నేహితులు మామూలు మనుషులు కారు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. అంతటితో ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర, వేసావు కానీ భలే ఎత్తు వేసావు. కల్లాకపటం తెలియని వాడు, జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు వారికే ఇచ్చే. అరే, ఏదో వేళ కూడా అనుకున్నాను. నిజంగానే నీకు మర్చిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందులో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కూడా చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. నా వల్ల కాదు. ఆ మాట అనుకు. మనవాడు తెలుసుకుంటే ఎవరైనా చేసేస్తాడు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయకేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకునే. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతే మర్చిపోయాను. ఏమిటండి ఇది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? నా ఆనందం కోసం. అలంకరించుకో పార్వతి. మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తారు సుమా. ఏమిటి? కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టారు చెప్పు.
యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది ఎక్కడుంది? కింద పాతుటాలతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క మనకు ఇంకో అమ్మ వచ్చిందక్క. ఎంత మంచిది అనుకున్నా ఇంత మంచి నన్ను ఎప్పుడు అట్టుంటుంది. అంత నగమ కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్ను తల్లిలో చూస్తున్నారు. మామా ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసాగా ఉన్నారమ్మా? రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? ఇవన్నీ నాకెందుకు? నాకు మాత్రం దేనికమ్మా? పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసదాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలా వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏవైనా తప్పులు అమ్మా అమ్మ తిరిగి ఏమనుకున్నాను. అందరిలాగా ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని మెప్పించామ్మా. నన్ను చూసాము. నాన్నగారు ఏమమ్మా? ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మీ అల్లుడు గారికి జాబరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిన్ని దగ్గర ఉందామని. కొంతకాలం నుంచి ఉండి వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు సార్ వచ్చి. దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏం బాయ్, నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళే లాభం. ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా? దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకు ఏమీ బాగుండదు. ఇంకే చెప్పి నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం. చంద్ర భగవాన్ వారు వచ్చారా? రాక మన వాడు తలుచుకుంటే ఏమైనా తినేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు. ఎలా దారికి తెస్తావు నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు. ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా. తాగాం గనకనే ఇక్కడున్నాం. ఉన్నాం కనుక నీతో మాట్లాడుతున్నా.
లేవలేం కనుక కూర్చున్నాం. మైకంలో ఉన్నామని మైల పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తోలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే అన్నారు. మనం సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసని నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీకోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి పారు, నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది పారు, అయిపోయింది. అది అయిపోయింది, అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. పో, నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నా ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. ఈ పాపికి వెలుగు చూపించారు. మీ పాదాలతోడు మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది! ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాణం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రముఖేట ప్రేమిస్తోంద ప్రేమ. అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబోతు, ఇది పక్కా తిరుగుబోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారము లేదు. లేదనుకుంటే ఏమీ లేదు. అంతేనా? అంతే, కాసేపు నిద్రపోండి. పండు, మీరు కూతురు కొనికేయండి, మనం పండుగని పారాయిస్తాం. పారు ఉషా, పారు ఉషా, పారు ఉషా, పారు పారు పారు.